ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. కార్తీక పౌర్ణమి. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని ఎంతో పవిత్రమైన రోజుగా భావిస్తాం. ఇది మహాశివరాత్రితో సమానమైన పుణ్యతిథిగా మనకి చెబుతారు. ఈ కార్తీక మాసంలో వచ్చే ప్రతి దినము ఒక పర్వదినంగానే మనం జరుపుకుంటాం. కానీ పౌర్ణమికి ఎంతో విశేషమైన స్థానం ఉంది. ఈ కార్తీక పౌర్ణమిని త్రిపుర పౌర్ణమి అని దేవదీపావళి అని పిలుస్తారు. ఈ దేవదీపావళి రోజున కాశీ మహాక్షేత్రంలో దీపావళి పండుగను జరుపుకుంటారు. కృతికా నక్షత్రంతో కూడిన పౌర్ణమిని కార్తీక పౌర్ణమిగా మనం జరుపుకుంటాం. ఈ సంవత్సరం పౌర్ణమి 15 శుక్రవారంన మొదలై 16 శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ముగియనుంది. కార్తీక పౌర్ణమి రోజున విశేషమైన పూజలని, వ్రతాలని, నోములని నిర్వహిస్తూ ఉంటారు. మహాభారత ప్రకారం కార్తికేయుడు తారకాసురుని సంహరించిన రోజు ఈ కార్తీక పౌర్ణమి అని చెబుతారు. అలాగే ముల్లోకాలని కాపాడడానికి పరమేశ్వరుడు హాలాహలాన్ని తన కంఠంలో దాచుకున్న రోజు కూడా ఈ కార్తీక పౌర్ణమి అని చెబుతారు. ఈ రోజున చేసే స్నాన, ధ్యాన, జపాదులకు ఎంతో విశేషమైన పుణ్య ఫలితం కలుగుతుంది. కార్తీక పౌర్ణమి రోజున చేసే నదీ స్నానానికి ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఈ రోజున చాలామంది కేదారేశ్వర నోము, సత్యనారాయణ వ్రతాలు లాంటివి చేసుకుంటూ ఉంటారు. హరిహరాదులకిద్దరికీ ఎంతో ప్రీతిపాత్రమైన రోజు ఈ కార్తీక పౌర్ణమి. ఈ రోజున చేసే దీపదానం, ఉసిరిదానం వల్ల దారిద్ర బాధలు తొలగిపోతాయి అని చెబుతారు. ఈ రోజున చేసే లలిత సహస్రనామ పారాయణం కానీ, విష్ణు సహస్రనామ పారాయణం కానీ, రుద్ర పారాయణం కానీ చేయడం ద్వారా మనకి దారిద్ర బాధలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అని చెబుతారు. అదేవిధంగా ఏదైనా పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటే గొప్ప ఫలితాలు వస్తాయని చెబుతారు. ఈ రోజున చేసే వస్త్రదానం కానీ, అన్నదానం కానీ, ఏ దానం చేసినా అది కొండంత ఫలితాన్ని మనకి ప్రసాదిస్తుంది అని చెప్పబడింది. ఈ రోజున దేవాలయాల్లో జ్వాలాతోరణాన్ని వెలిగిస్తారు. ఈ జ్వాలాతోరణం వెలిగించడం ద్వారా దాని కింది నుంచి మనం వెళ్ళడం ద్వారా మనకి నరక బాధలు ఉండవని చెబుతారు. అసలు దేవాలయాల్లో జ్వాలాతోరణం ఎందుకు వెలిగిస్తారు అనే దాని గురించి నేను వీడియోని చేశాను. ఆ వీడియోని లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ లింక్ ద్వారా వీడియోని చూడండి. ఈ విశేషమైన పర్వదినాన్ని అందరూ ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమ శివాయ. హర హర మహాదేవ.